ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పండుగ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. ప్రకృతి సంబంధమైన ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం, దాని వెనుకనున్న కారణాలు ఏంటి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది బతుకమ్మ పండుగను ఎలా చేస్తారు అన్నదే. మహిళలు, పిల్లలు అందరూ కలిసి రంగురంగుల పువ్వులను తీసుకొచ్చి వాటిని త్రికోణ ఆకృతిలో పేరుస్తారు. ఇలా అందంగా ఒద్దికగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ పాటలు పాడుతారు. బతుకమ్మ పండుగ ఒక్క రోజుకు సంబంధించిన పండుగ కాదు. దసరా నవరాత్రోత్సవాల మాదిరిగానే 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను నిర్వహించి 10వ రోజున సద్దుల బతుకమ్మతో వేడుకలను ముగిస్తారు. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ మొదలు కానుంది. అక్టోబర్ 10 వరకు ఈ పండుగను జరుపుకుంటారు. అక్టోబర్ 2న ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ మొదలవుతుంది. దీన్ని పెత్రామస పండుగ అని కూడా పిలుస్తారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. 2వ రోజు పండుగను అటుకల బతుకమ్మగా పిలుస్తారు. సిప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు. ఇక 3వ రోజున ముద్దపప్పు బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. 4వ రోజున నానే బియ్యం బతుకమ్మను నిర్వహిస్తారు. ఆ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి బతుకమ్మకు నివేదిస్తారు. 5వ రోజున అట్ల బతుకమ్మను నిర్వహిస్తారు. ఈ రోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజున అలిగిన బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించరు. 7వ రోజున వేపకాయల బతుకమ్మ పండుగ చేస్తారు. బియ్యం పిండి బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజున నిర్వహించే వెన్న ముద్దల బతుకమ్మకు నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజున సద్దుల బతుకమ్మకు 5 రకాలైన నైవేద్యాలు సమర్పిస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసం ఆడపడుచులు అత్తవారింటి నుంచి పుట్టింటికి వస్తారు. 9 రోజుల పాటు పుట్టినింట్లో ఈ పండుగను జరుపుకొని దసరా పండుగను చూసుకొని తిరిగి అత్తారింటికి వెళ్ళిపోతారు. ఒకప్పుడు మహమ్మారి నుంచి పల్లెలను బతికించినందుకు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అనాదిగా వస్తున్న ఈ ఆనవాయితీని నేటి తరం ప్రజలు కొనసాగిస్తున్నారు. రాబోయే తరం కూడా ఈ పండుగను ఇలానే కొనసాగించాలని కోరుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.